Audio Jungle. గారు స్వయాన వారు తమిళుడైనప్పటికీ తెలుగు ప్రజలు నిర్వహించుకునేటువంటి ఈ ఉగాది పర్వదిన సందర్భంగా క్రమం తప్పకుండా ప్రముఖులందరినీ ఆహ్వానించి ఉగాది పర్వదిన సమ్మేళనాన్ని ఏర్పాటు చేసినటువంటి మన రాష్ట్ర గవర్నర్ గారు శ్రీ నరసింహన్ గారు, సభలో ఆసీనులైనటువంటి పెద్దలందరికీ విలంబినామ సంవత్సర ఉగాది శుభాకాంక్ష. చాలా సంతోషం. ఎక్కడ ఉన్నామో అక్కడ ప్రజల యొక్క అస్తిత్వాన్ని, వారి సంవత్సర పండగను ఇంత గౌరవంగా గొప్పగా ఆదరిస్తున్నటువంటి మన గవర్నర్ గారికి తెలుగు ప్రజలందరి పక్షాన నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇది ఏదో ఒకసారి జరపడం కాకుండా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం వారు నిష్ఠతో చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. వారికి మనపూర్వకమైనటువంటి అభినందనలు. కాలం జరుగుతూనే ఉంటుంది, కొంత మంచి వస్తుంటుంది, కొంత చెడ్డ వస్తుంది. అన్నిటినీ సహిస్తూ అన్నిటినీ భరిస్తూ ఆనందాన్ని ఆస్వాదిస్తూ దుఃఖాన్ని దిగమింగుతూ ముందుకు సాగేదే జీవితం. ప్రతి సంవత్సరం దానికి ఒక ప్రారంభం అందరూ జరుపుకుంటారు. మన దేశంలో అనేక రకాల భాషలు, అనేక సంస్కృతులు ఉన్నప్పటికీ అందరూ కూడా జరుపుతారు. మన తెలుగు వాళ్ళం కూడా ఉగాదిని చాలా గొప్పగా జరుపుకోవటం, షడ్రసోపేతమైనటువంటి పచ్చడి స్వీకరించటం, అందులోనే మంచి చెడు రెండు కలిసి ఉన్నాయనేటువంటి అర్థాన్ని ఈరోజు ఆస్వాదించడం, ఆ పులుపు కావచ్చు, తీపి కావచ్చు, వగరు కావచ్చు, జీవితం అంతా కూడా ఇదే విధంగా ఉంటుందనేటువంటి సందేశాన్ని అందులో నుంచి అంతర్లీనంగా తీసుకోవటం, ఇలా పరంపరగా మన తెలుగు సంవత్సరాది వేడుకలు మనం జరుపుకుంటున్నాం. రాజ్భవన్లో గతంలో ఎప్పుడూ ఉండేది కాదు, కానీ నరసింహన్ గారు మన గవర్నర్గా వచ్చిన తర్వాత కొత్త సాంప్రదాయానికి వారు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం ఒక పక్క అధికారికంగా నిర్వహిస్తూ ఉంటుంది, కానీ రాజ్భవన్లో ఇటువంటి సత్సాంప్రదాయానికి శ్రీకారం చుట్టి మన పండుగను, మన యొక్క గౌరవాన్ని ఇనుమడింపజేస్తున్నటువంటి గవర్నర్ గారికి మరొక్కసారి మనందరి పక్షాన గివ్ ఏ బిగ్ హ్యాండ్ ప్లీజ్ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొక్కసారి ఈ విలంబినామ సంవత్సరంలో 50 మంది తెలుగు ప్రజలు, 50 మంది అన్య సంస్కృతుల, అన్య భాషల ప్రజలు కూడా సుఖంగా సంతోషంగా విలసిల్లాలని చెప్పి భగవంతుని మనసారా కోరుకుంటూ నేను విరమిస్తా ఉన్నాను. ధన్యవాదాలు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.